హాయ్ ఫ్రెండ్స్, ఉప్మా చూశారు కదా. ఈ ఉప్మా ఎట్లా తయారు చేయాలో చేసే విధానం వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఉప్మా తయారు చేసేది విధానం చూద్దాం. పొయ్యి ముట్టించి బండి పెట్టి నూనె వేసుకుందాం. 2 గంటలు నూనె పోసి పోసిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. కొద్దిగా తాలింపు గింజలు వేసిన తర్వాత కలిపుకోవాలి. కోసిన పల్లీలు కొద్దిగా వేసుకోవాలి. వేరుశనగ పల్లీలు, తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఇవి బాగా ఆగనివ్వాలి. ఇది ఆగనిస్తే బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు వేయాలి. కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. చిన్న టమాటా బాగా ఆగనివ్వాలి. బాగా వేగాలి. ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిన తర్వాత ఇక లైట్ పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. పసుపు వేసి పసుపు వేసిన తర్వాత కొలత ప్రకారం నీళ్ళు పోసుకోవాలి. 1 టీ గ్లాసు, 2 టీ గ్లాసు, 3 టీ గ్లాసు, 4 టీ గ్లాసు, 5 టీ గ్లాసు, 5 టీ గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. తెరలాలి బాగా.
తెరిలిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇంకొద్దిగా వేసుకోవాలి, సాల్ట్. ఉప్పు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫ్రెండ్స్ తెరిలింది బాగా. ఉప్మా రవ్వ వేసుకోవాలి కలబెట్టుకుంటా కొద్దిగా కొద్దిగా. వేసుకుంటా కలబెట్టుకుంటా ఉండాలి. గడ్డలు కట్టకుండా కలుపుకుంటా ఉండాలి. గట్టి పడుతుంది చూడండి ఫ్రెండ్స్. పడాలని దించేసేయాలి. అయింది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మూత పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయ్యింది. వేడి వేడి ఉప్మా తయారయ్యింది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఉప్మా తయారైపోయింది, వేడి వేడి ఉప్మా. ఓకే ఫ్రెండ్స్.